వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 264వ భాగం 10/8/20 ప్రక్షిప్త సర్గ మళ్ళీ ఒకటైపోయింది. రెండోది రావణుడు సనత్కుమారుడి నుండి మహావిష్ణువుకు గల మహాత్మ్యాన్ని తెలుసుకొని అతడి చేతిలో మరణం తనకు ఎలా లభిస్తుందా అని ఆలోచించాడు. ఏతాం సుత్వా కథాం దివ్యాం పౌరాణీం రాఘవస్తద భ్రాతృభిః సహితో వీరు విస్మయం పరమం యయౌ. సోదరులతో కూడిన వీరుడైన రాముడు దివ్యమైన పురాతనమైన ఈ కథను విని గొప్ప ఆశ్చర్యమే పొందాడు. రాఘవోధ ఋషేర్వాక్యం శ్రుత్వా వచనమబ్రవీత్ కథేయం మహతి పుణ్యాత్ తత్ప్రసాదాత్ శ్రుతామయ. రాముడు అగస్త్యుడి మాటలు విని ఇలా అన్నాడు: నీ అనుగ్రహం వల్ల పుణ్యప్రదమైన గొప్ప కథ విన్నాను. బృహత్ కౌతూహలేరాస్మిన్ చాస్మిన్ సంవృతో ముని పుంగవ ఉత్పత్తిర్యాదృశే దివ్య వాలి సుగ్రీవయోర్ద్విజ. మునిశ్రేష్ఠుడమైన బ్రాహ్మణోత్తమ, వాలి సుగ్రీవుడ ఈ దివ్యమైన పుట్టుక ఎలాంటిదో అని నేను ఆశ్చర్యంతో నిండి. కిం చిత్రం మమ బ్రహ్మర్షే సురేంద్ర తపనావుభౌ జాతౌ వానరశార్దూలౌ బలేన బలినాం వరౌ. బ్రహ్మర్షి బలంచేత బలవంతులందరిలో ఉత్తములైన ఇంద్ర సూర్యులిద్దరు వానర శ్రేష్ఠులుగా పుట్టారు. కాన ఇది ఎంతో ఆశ్చర్యమై. ఏవ ముక్తేతు రామేణ కుంభయో నిరభాషత ఏవమేతన్మహాబాహో వృత్తమాసీత్ పురాకిల. రాముడి మాటలు విని అగస్త్యుడు ఇలా: మహాబాహు, పూర్వం ఈ విషయం ఈ విధంగా జరిగింది, అది చెప్తా వినమ. అధా పరాం కథాం దివ్యం శృణు రాజన్ సనాతనిం యదర్థం రామ వైదేహి రావణేన పురాహృతా తత్తేహం సంప్రవక్ష్యామి సమాధిం శ్రవణీకురు. రామా, ప్రాచీనమైన మరొక దివ్య కథ ఉంది. పూర్వం రావణుడు సీతను ఎందుకు హరించాడో చెబుతా, సావధానంగా విను. పురాకృత యుగే రామ ప్రజాపతి సుతం బ్రహు సనత్కుమారమాసీనం రావణో రక్షసాధిప. పూర్వం కృతయుగంలో రాక్షసరాజైన రావణుడు బ్రహ్మదేవుడి పుత్రుడు, సర్వదా సమర్థుడు అయిన సనత్కుమారుడు ఒక తోట కూర్చొని ఉండగా చూశారు. వపుషా సూర్య సంకాశం జ్వలంతమివ తేజస విరయావనతో భూత్వా హ్యది అభివాద్య కృతాంజలి. ఉక్తవాన్ రావణో రామ తం ఋషిం సత్యవాదినం. రామ, సూర్యుడి వంటి తేజస్సుతో దేహంతో ప్రజ్వలితున్న సత్యం పలికే ఆ ఋషికి రావణుడు సవినయంగా అంజలి ఘటించి మృక్కి ఇలా అడిగారు: ఓ అస్మిన్ ప్రవరో లోకే దేవానాం బలవత్తరః యం సమాశ్రిత్య విబుధా జయంతి సమరీరిపూర్. ఈ లోకంలో దేవతలు ఎవరిని ఆశ్రయించి యుద్ధంలో శత్రువులను జయించగలుగుతున్నారు, అలాంటి దేవతలలోకెల్లా అత్యధికమైన బలం గలవాడు ఎవడు? కం యజంతి ద్విజానిత్యం కం ధ్యాయంతి చ యోగినః ఏతన్మే శంసస భగవాన్ విస్తరేణ తపోధన. పూజ్యుడైన మహాముని, నిత్యం ద్విజులు ఎవరిని పూజిస్తారు, యోగులు ఎవరిని ధ్యానిస్తారు, ఈ విషయం నాకు సవిస్తరంగా చెప్పు. విదిత్వాహుద్గతం తచ్చ ధ్యాన దృష్టిర్మహాయజ ఉవాచ రావణం ప్రేమ్నా శ్రూయతామితి పుత్రక. ధ్యాన దృష్టి గల మహాయశస్యాది సనత్కుమారుడు రావణుని మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకొని, నాయనా వినవయ్యా చెప్తా. యో వై భర్త జగత్కృత్క్షణం యస్యోత్పత్తిర్న విద్మహే సురాసురైర్నతో నిత్యం
హరినారాయణः ప్రభుः యస్య నాభ్యుద్గతో బ్రహ్మ విశ్వస్య జగతః పది ఏన సర్వమిదం సృష్టం విశ్వం స్థావరజంగమం తం సమాశ్రిత్య విబుధా విధినా హరిమధ్వరే పిబంతి శమృతం చైవ మానితాశ్చ యదంతి తం. మహావిష్ణువు ఈ జగత్తు అంతకు ప్రభువు. అతని జన్మను గురించి మనకు తెలియదు అంటే పుట్టుక లేనివాడు. నిత్యం అతనికి సురుడు అసురుడు కూడా నమస్కరిస్తారు. సర్వసమర్థుడు, జలంలో శయనించేవాడు అయిన అతడి సకల పాపాలను హరిస్తాడు. అతడి నాభు నుండి పుట్టిన బ్రహ్మదేవుడు సకల జగత్తుకు అధిపతి. స్థావర జంగమాత్మకమైన ఈ జగంతంతా విష్ణువే సృష్టించాడు. అలాంటి ఈ హరిని ఆశ్రయించి పండితు యజ్ఞాలు చేసి దేవత్వాన్ని పొంది అమృత పానం చేస్తారు. అందరి చేత సన్మానింపబడుతూ వీరు విష్ణువునే పూజిస్తూ పురాణైశ్చైవ వేదైశ్చ పాంచరాత్రైస్తథైవ ధ్యాయంతి యోగినో నిత్యం క్రతుభిశ్చ యజంతి తం. పురాణ వేద పంచరాత్ర ఆగమాదులలో చెప్పిన విధంగా జనులు విష్ణువునే పూజిస్తారు. నిత్యం యోగులు అతన్నే ధ్యానిస్తారు, యజ్ఞాలు చేసి పూజిస్తారు. దైత్య దానవ రక్షాంసి ఏ చాన్యే చామరద్విష సర్వాజ్ఞాయతి సంగ్రామే సదా సర్వైన పూజ్యతే. దైత్య దానవ రాక్షసులను, దేవతల శత్రువై ఇతరులను అందరినీ మహావిష్ణువు యుద్ధంలో జయిస్తూ అందరూ పూజించేది ఇతనినే. శుత్వా మహర్షే తద్వాక్యం రావణో రాక్షసాధిప ఉవాచ ప్రణతో భూత్వా పునరేవ మహామునిం. రాక్షసరాజైన రావణుడు మహర్షి పలికిన మాటలు విని మళ్ళా వినయపూర్వకంగా అడిగారు. దైత్యదానవ రక్షాంసి హతా సమరేరయ కాం గతిం ప్రతిపద్యంతే కాం చతే హరిణా హతాః. యుద్ధంలో చంపబడిన శత్రువులైన దైత్య రాక్షసుల ఏ గతి వస్తుంది? విష్ణుమూర్తి చేత చంపబడితే ఏ గతి లభిస్తుంది? రావణస్య వదత్వాపత్యువాచ మహాముని దైవతైర్నిహతా నిత్యం ప్రాప్తువంతి దివహాస్థలం. రావణుడి మాటలు విని మహాముని సనత్కుమారుడు ఇలా, దేవతల చేత చంపబడిన వాడు తప్పక స్వర్గాని పునస్తస్మాత్ పరిభ్రష్టా జాయంతే వసుధాతరి పూర్వార్జితై సుఖై దుఃఖై జాయంతే చ మ్రియంతి చ. స్వర్గం నుండి భ్రష్టులై మళ్ళా భూలోకంలో పడతారు. పూర్వం సంపాదించిన పుణ్య పాపాలు పట్టుకుంటాయి, చస్తూ ఉంటాయి. దానివల్ల పుట్టడం చాలు. ఏ ఏ హతశ్చాకరధరేణ రాజన్ త్రైలోక్యనాథేన జనార్దనేన ఏతే జగతా సన్నిలయం నరేంద్రాహం క్రోధోపి దేవస్య వరేణ తుల్య. చక్రధారి, మూడు లోకాల ప్రభు అయిన ఆ జనార్దనుడి చేతిలో మరణించిన రాజులంతా ఆ విష్ణువు స్థానమైన వైకుంఠానికే వెడతారు. మహావిష్ణువు కోపం కూడా వరంతో సమానం. కృత్వా తతస్తద్వచనం దిశాచర సనత్కుమారస్య ముఖాద్వినిర్గతం తథా ప్రహృష్టః స బభూవ విస్మితః కథం ను యాస్యామి హరిం మహాహవే. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్త సర్గ ద్వితీయ. కనుక రావణుడు సనత్కుమారుడి మాటలు విని సంతోషం ఆశ్చర్యం కూడా నేను హరితో యుద్ధంకి ఎదిరించడం ఎలా సిద్ధిస్తుందని ఆలోచిస్తున్నా. ఇది ప్రక్షిప్త సర్గలో రెండవ, ప్రక్షిప్త సర్గలో మూడవ. సనత్కుమారుడు రావణుడికి శ్రీ మహావిష్ణువు గొప్పతనాన్ని వర్ణించి అతను రాముడుగా లక్ష్మీ సీతగా అవతరించగలదని చెప్పు. ఏవం చింతయతస్తశ్చ రావణస్య దురాత్మనః పునరేవా పరం వాక్యం వ్యాజహార మహాముని. దురాత్ముడైన రావణుడు
అలా ఆలోచిస్తుండగా మహాముని మళ్ళా ఇలా మనసశ్చేప్సితం యత్తద్భరిష్యతి మహాహవి సుఖీ భవ మహాబాహు కంచిత్ కాలముదీక్షయ. మహాబాహు, యుద్ధంలో నీకిష్టమైంది అవుతుంది, సుఖంగా ఉండు, కొంతకాలం నిరీక్షించు. ఏం సుత్వా మహాబాహుస్తం ఋషిం ప్రత్యవాచ ఈదృశం లక్షణం తస్యా బ్రూహి సర్వమశేషతః. రావణుడు ఆ మాటలు విని తన కుమారుడితో మళ్ళీ ఆ మహావిష్ణువు లక్షణాలు ఏమిటో చెప్పండి అని. రాక్షసేశముని ప్రత్యభాషత సూయతాం సర్వమాఖ్యాచే తవ రాక్షస పుంగవ. రావణుడి మాటలు విని ముని మళ్ళా ఇలా, రాక్షస శ్రేష్ఠ, నీకంతా చెబుతావే. సహై సర్వగతో దేవ సూక్ష్మో వ్యక్త సనాతన తేన సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచర. మహావిష్ణువు అంతటా ఉన్నాడు, సూక్ష్ముడు, స్పష్టంగా ఇంద్రియాలకు గోచరం కానివాడు, అతి ప్రాచీనుడు. స్థావర జంగమాత్మకాలైన ఈ మూడు లోకాలను అతడు వ్యాపించేవాడు. న భూమౌ దివి పాతాళేషు పర్వతేషు వనేషు చ స్థావరేషు సర్వేషు నరీషు నగరీషు చ. భూమి, స్వర్గం, పాతాళం, పర్వతాలు, వనాలు, స్థావరాలు, నదులు, నగరాలు మొదలైన అన్నిటిలో మహావిష్ణువు ఉన్నాడు. ఓంకార చైవ సత్యశ్చ సావిత్రీ పృథివీ చ సహ ధరాధరధరో దేవో హ్యనంత అనంత ఇది విశ్రుత. ఓంకారం సత్యస్వరూపుడు, సావిత్రి భూమి అన్నీ అతడే. భూమిని ధరించే, పర్వతాలను ధరించే ఆదిశేషుడు కూడా అతడు, అది ప్రసిద్ధి. అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే దివాకరశ్చైవ యశశ్చ యమశ్చ సోమ త ఏవ కాలో శనిభో నిలశ్చ హని లో అనలశ్చ స బ్రహ్మరుద్రేంద్ర స ఏవ చాపః. పగలు, రాత్రి, రెండు సంధ్యలు, సూర్యుడు, యముడు, చంద్రుడు, కాలం, వాయువు, అగ్ని, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ఉదయం, ఉదకం అన్నీ ఆ మహావిష్ణువే. విద్యోతతి జ్వలతి భాతి లోకాన్ సృజత్యయం సంహరతి ప్రజాస్తి. క్రీడాం కరోత్స్యవ్యవలోకనాథో విష్ణుః పురాణో భవనాశకైకః. వినాశం లేని లోకప్రభు, అతి ప్రాచీనుడైన ఈ విష్ణు ఒక్కడే సంసార దుఃఖాన్ని నశింపచేయగలవు. అన్నిటినీ ప్రకాశింపచేస్తా, లోకాలను సృష్టించి రక్షించి లయం చేస్తా. ఈ విధంగా క్రీడి సాధక ఆట. అథవా బహునానేవా కిముక్తేన దశానన తేన సర్వవిధం వ్యాప్తం త్రైలోక్యం స చరాచరం. రావణ, ఇదంతా ఏం చెప్పి ప్రయోజనం అయ్యా? ఒక్క మాటలో చెప్పాలని స్థావర జంగమాత్మకమైన ఈ మూడు లోకాలలో విష్ణువు వ్యాపించి ఉండని స్థలం లేదు. నీరోత్పలధరస్య మహాకించల్ కారుణవాసవ ప్రావృత్కాళీ యథా వ్యోమ్ని అతడిత్ స తదిత్తో యథా
కించిల్కాల్లాగా అరుణవర్ణాలైన వస్త్రాలు ధరించి నీల ఉత్పలంలాగా కలవపులాగా శ్యాముడి మహావిష్ణువు వర్షాకాలంలో ఆకాశంలో మెరుపులతో కూడిన మేఘం ఎలా ఉంటుందో అలా శ్రీమాన్ మేఘవపుష్యా మహాప్రభు వల్కజలోచన శ్రీవత్సేనో రసాయుక్త శశాంకృతలక్షణ మహావిష్ణువు చాలా శోభ కలవాడు. మేఘంలాగా నల్లని శరీరంగా పద్మాల వంటి నేత్రాలుగా సర్వసమర్థ వక్షస్థలంలో శ్రీవత్సాన్ని పుట్టుమత్స ఉండటం చేత మత్స ఉన్న చంద్రుడాగా తస్య నిత్యం శరీరస్థామేగేవ సతహరద సంగ్రామరూపిణీ లక్ష్మి దేహమావృత్య తిష్టతి యుద్ధస్వరూపురాలైన లక్ష్మి విజయలక్ష్మి నిత్యం అతని శరీరంలో మేఘంలో మెరుపులాగా ఉంది. అతని దేహాన్ని ఆవరించే ఉంది. న శక్యః సురైంద్రస్తుం నాసురైర్నచపల్లగ యస్య ప్రసాదం కురుతే న వైతం ద్రష్టుమర్హతి. అతన్ని దేవతలు కానీ అసురుడు కానీ పన్నగులు కానీ చూడలే. అతడు ఎవరిని అనుగ్రహించుతాడు వాళ్ళే చూడగలడు. నహి యజ్ఞ ఫలస్థాతాన తపోభిస్తు సంచితై శక్యతే భగవాన్ ద్రష్టం న దానేన నతేజ్యఛేజ్యయ. నాయన భగవంతుడి యజ్ఞ ఫలం చేతక అంటే బాగా యజ్ఞాలు చేసి దానివల్ల పొందే ఫలం వల్ల కూడా కనబడు. బాగా చేసిన తపస్సుతో కూడా కనబడు. దానం చేత కూడా కనబడు. యాగం చేసినా నీకు దొరకడు, చూడలేవు అన్నారు. తద్భవై సంగతస్త్రాణి తచ్చిత్రై పరాయణై శక్యతే భగవాన్ ద్రష్టం జ్ఞాన నిర్దగ్ధ కిల్విషై. ప్రాణాలను భగవంతుడికే సమర్పించి మనస్సులో అతన్నే నిలుపుకొని అతన్ని ఏకైక రక్షకుడుగా భావిస్తూ జ్ఞానం చేత పాపాన్ని కాల్చివేసుకొన్న భక్తులు మాత్రమే భగవంతుణ్ణి చూడగలుగుతారు. అథవా రాక్షసేంద్రాత్వం యది తం ద్రష్టుమిచ్చసి కథయిష్యామి తే సర్వం శ్రూయతాం యది రోచతి. రాక్షస, నువ్వు ఆ భగవంతుణ్ణి చూడదరిస్తే నీకు అంతా చెప్తా, ఇష్టమైతే వింటాను. కృతే యుగే వ్యతీతే వైముఖే త్రేతాయుగశ్చతు హితార్థం దేవమాత్యానం భవితాన్ రూపవిగ్రహ. కృతయుగం గడిచిపోయి త్రేతాయుగ ప్రారంభంలో భగవంతుడు దేవతల మనుష్యుల హితం కోరు రాజదేహాన్ని ధరించి పడతారు. ఇక్ష్వాకూణాంచయో రాజా భావ్యో దశరథో భువి తస్య సూర్యుర్మహాతేజ రామో నామ భవిష్యతి. మహాతేజ మహాబుద్ధిర్ మహాబలపరాక్రమ మహాబాహుర్ మహాసత్వ క్షమయ పృథివీ సమః. భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు పుట్ట. అతనికి మహా తేజస్శాలి రాముడు అనేవాడు పుత్రుడుగా జన్మిస్తాడు. గొప్ప బుద్ధి, బలం, పరాక్రమం, ధైర్యంగా ఆ మహాబాహు ఓర్పు చేత భూమికి ఎంత ఓర్పు ఉందో ఆయన కథ. ఆదిత్య దుష్ప్రేక్ష సమరే శత్రుభిస్తద భవితాహి తదా రాము నరో నారాయణ ప్రభు. అప్పుడు ప్రభువైన నారాయణ యుద్ధరంగంలో శత్రువులకు చూడశక్యంగా రాముడుగా నరరూపాల్లో అవతరించగా పితుర్నియోగచ్చ విభు దండకే వివిధేవనే విచరిష్యతి ధర్మాత్మ భ్రాత్రా సహ మహామన. ధర్మాత్ముడు గొప్ప మనస్సు గలవాడు అయిన రామప్రభు తండ్రి ఆజ్ఞ చేత సోదరుడితో కలిసి విశాలమైన దండకావనం సంచరిస్తారు.
తస్య పత్ని మహాభాగ లక్ష్మీ సీతేతి విస్తృత దుహితా జనకశ్చైష ఉత్థితా వసుధా తలాత్. లక్ష్మీదేవి సీత అనే ప్రసిద్ధి పొందిన పేరు కలదై మహాభాగ్యవంతురాలై రాముడి భార్య అవుతుంది. ఆమె భూమి నుండి ఆవిర్భవించి జనకుడి కుమార్తె అవుతుంది. రూపేణ ప్రతిమాలోకే సర్వలక్షణ లక్షిత ఛాయేవానుగత రామం దిశాకరమివ ప్రభా. సౌందర్యం చేత లోకంలో సాటి లేని సలక్షణ లక్షితురాలైన చంద్రుడి కాంతిలాగా నిత్యము రాముణ్ణి నీడలాగా అనుసరిస్తూ ఉంటారు. శీలాచార గుణోపేత స్వద్భీధైర్య సమన్విత సహస్రాంశో రశ్మిరివ ఏకామూర్తిరివ స్థిత. మంచి శీలం ఆచారం సద్గుణాలు గల సీత గొప్ప ధైర్యం కలది. సూర్యుడి కిరణంలా ఆ కిరణం యొక్క మరొక మూర్తిలాగా ఉన్నది ఉంటుంది. ఏ వందే సర్వమాఖ్యాతం మయా రావణ విస్తరా మహతో దేవదేవస్య శాశ్వతస్య అవ్యయస్య చ. రావణ, ఈ విధంగా నీకు నేను సర్వోత్తముడు, నిత్యుడు, వినాశరహితుడు, దేవదేవ్ అయిన మహావిష్ణువు ప్రభావాన్ని ఎక్కడా వదలకుండా సవిస్తరంగా చెప్పా. ఏవం సుత్తా మహాబాహు రాక్షసేంద్ర ప్రతాపవన్ భయా సహ విరోధవచ్చు చింతయామాస రామ. మహాబాహు ప్రతాపవంతుడైన రావణుడు ఈ విషయం విని నీతో వైరం పెట్టుకోవాలని కోరుదు మనస్సులో ఇలా అన్నాడు. సనత్కుమారా తద్వాక్యం చింతయాను ముహుర్ముహు రావణో ముముదే శ్రీమాన్ యద్ధార్థం విచచార. శ్రీమంతుడైన రావణుడు సనత్కుమారుడు చెప్పగా విన్న ఆ మాటలు మాటి మాటికి ఆలోచిస్తూ సంతోషించారు. యుద్ధం కోసం సంచరించారు. శృత్వాచతాం కథాం రామ విస్మయోత్ఫుల్లలోచన శిరసశ్చారణం కృత్వా విస్మయం పరమం గతః. రాముడు ఆ కథ విని ఆశ్చర్యం గల నేత్రాలు వికసించగా తల పంకి గొప్ప ఆశ్చర్యాన్ని పొందారు. శ్రుత్వాదు వాక్యం సు సర్వేశ్వరస్తథ ముదాయుతో విస్మయం ఆనచక్షు. పునశ్చ తం జ్ఞానవదాం ప్రధాన ఉవాచ వాక్యం వద మే పురాతనం. ఇచ్చాశే శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్త తృతీయ సర్గః. అప్పుడు ఆ వాక్యాలు విన్న రాముడు సంతోషిస్తూ ఆశ్చర్యం చేత వికసించిన కళ్ళు గలవాడు, ప్రాచీన కథ చెప్పవయ్యా ఒకసారి అని మళ్ళా జ్ఞానవంతులలో శ్రేష్ఠుడైన అగస్త్య మహర్షిని అడిగాడు. ఇది కూడా చతుర్థ సర్గ ప్రక్షిప్తం. ఎవరో రాశారు. అగస్త్యుడు నారదుడు చెప్పినట్లుగా ఈ కథ కొనసాగి తథా పునర్మహాతేజాః కుంభయోనిర్మహాయశః ఉవాచ రామం ప్రణతం పితామహ ఇవ ఈశ్వరం. ఆ తర్వాత గొప్ప తేజస్సు కీర్తి గల అగస్త్యుడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడితో అన్నట్లుగా వినయ సంపన్నుడైన రాముడితో ఇట్లా శ్రూయతామితితోవాచ రామం సత్యపరాక్రమం కథాశేషం మహాతేజ కథయామాస సత్ప్రభు. గొప్ప తేజస్సు గల సమర్థుడైన అగస్త్యుడు సత్యపరాక్రమం గల రాముడితో వినవయ్యా చెప్తా అని మిగిలిన కథ చెప్పారు. యథాఖ్యానం కృతం చైవ యథావృత్తం యథా తథా
ప్రీతాత్మా కథయామాస రాఘవాయ మహామతి. మహాబుద్ధిశాలి అయిన అగస్త్యుడు సంతోషించిన మనస్సుతో ఆ కథను తనకు ఇతరులు ఎలా చెప్పారు, తాను ఎలా విన్నాడు అలాగే జరిగినట్టు రాముడికి వివరించాడు. ఏతదర్థం మహాబాహు రావణేన దురాత్మన సుతా జనకరాజస్య హృదా రామ మహామతి. గొప్ప బుద్ధి గల మంచి బాహుబలం కలిగినటువంటి రామ దుర్మార్గుడైన రావణుడు అందుకే సీతాపహరణం చేశారు. ఏతాం కథా మహాబాహు నారద సుమహాయ కథయామాస దుర్ధర్ష వేరౌ గిరివరోత్తమే. మహాబాహు రామ, జయింపశక్యం కానివాడ, ఈ కథను గొప్ప కీర్తి గల నారదుడు పర్వతాలలో ఉత్తమమైన మేరు పర్వతం మీద చెప్పారు. దేవగంధర్వ సిద్ధానా ఋషీణాంచ మహాత్మనాం కథాశేషం పునఃశోధ కథయామాస రాఘవ నారద సుమహాతేజ రహసన్నివమానద. ఇతరుల గౌరవం కాపాడే రామ గొప్ప తేజస్సు గల రారదు సంతోషంతో నవ్వుతూ మిగిలిన కథ మహాత్ముడైన దేవ గంధర్వ సిద్ధ మహర్షులందరికీ చెప్పు. తాం కథాం శృణు రాజేంద్ర మహాపాప ప్రణాశని యాం తు శ్రుత్వా మహాబాహు ఋషయో దైవతై సహ ఊచుస్తం నారదం సర్వే హర్ష పర్యాకులేక్షణ. గొప్ప మహాబాహువులు గల రాజా రామ, దేవతలు ఋషులు కూడా ఏ కథ విని ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటారో ఆ కథ చెప్పారు. యశ్చేమాం శ్రావయే నిత్యం శృణుయాచ్యాపి భక్తితః స పుత్ర పౌత్రవాన్ రామ స్వర్గలోకే మహీయతే. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్త సర్గ చతుర్థ. ఇది ప్రక్షిప్త సర్గలో 4వది. రామ, ఋష్యాదులు ఇలా అన్నారు. ఎవడు ఈ కథను భక్తిపూర్వకంగా వినిపిస్తాడు, ఎవడు వింటాడు, ఆ ఇద్దరు పుత్ర పౌత్రాది సుఖాన్ని అనుభవించి స్వర్గలోకంలో పూజ పొందుతారు. ఇది 4వ ప్రక్షిప్త సర్గ. 5వ ప్రక్షిప్త సర్గ నారదుడు చెప్పగా శ్వేతద్వీపం గురించి విని రావణుడు అక్కడి వాళ్లతో యుద్ధం చెయ్యటానికి వెళ్ళటం, అక్కడ స్త్రీల చేతిలో అవమానం పొందడం, శరత్కుమారుడు రావణుడికి శ్రీ మహావిష్ణువు ప్రభావం చెప్పడం, అతని చేతిలో మరణించాలని రావణుడు నిశ్చయం చేసు. తతః స రాక్షసో రామా పర్యటన్ పృథివీతరే విజయాద్ధే మహాసూరై రాక్షసై పరివారిత దైత్యదానవ రక్షంసు యం శృణోతి బలాధికం తమాపయతి యుద్ధాది రావణో బలదర్పిత. రామ, ఆ తర్వాత బలంచే గర్వించిన రావణ సూర్యుడైన రాక్షసులు వెంటరాగా విజయాన్ని కోరు భూమి మీద సంచరిస్తూ దైత్య దానవ రాక్షసుల మంచి బలవంతుడని ప్రతి వాడిని యుద్ధానికి పిలిచారు. ఏవం సపర్యటన్ సర్వాం పృథివీతరే బ్రహ్మలోకాన్ని వర్తస్వం సమాసాధ్యాచ రావణ ప్రణంతం ప్రజంతం మేరు పృష్టస్థ హంసుమంతమివావరం తమభి శుచ్చ ప్రీతాత్మ అభివాజ్య కృతాంజలి ఉవాచ హృష్టమనస నారదం రావణస్తదా. రామ, ఈ విధంగా భూమిపై తిరుగుతూ ఒకరోజు నారదుడు బ్రహ్మలోకం నుండి తిరిగి వస్తున్న రావణుడు నారదుడిని చూశాడు. వెళుతున్న అతడు మేరు పర్వతం పై భాగంలో 2వ సూర్యులాగా ప్రకాశం. రావణుడు మనస్సులో సంతోషిస్తూ అతని దగ్గరికి వెళ్ళి నారదుడికి అంజలి ఘటించి నమస్కరించి ఇలా
ఆ బ్రహ్మభువనం లోకాస్త్వయా దుష్టావ్యనీకశ తస్మిన్ యోగే మహాభాగ మానవా బలవత్త యోద్ధుమిచ్చామి తైసాధం యథా కామం యథా సుఖం. మహాభాగ్యశాలివైన నారద మహర్షి, బ్రహ్మలోకం వరకు అన్ని లోకాలు నువ్వు అనేక సార్లు తిరిగి ఉంటావు. ఏ లోకంలోని మానవులు అధిక బలవంతులు, ఇచ్ఛానుసారం వాళ్లతో సుఖంగా యుద్ధం చెయ్యాలనుకుంటున్నాను. చింతయిత్వా ముహూర్తం తు నారదః ప్రత్యువాచ తం. అస్తి రాజన్ మహాద్వీపం క్షీరోదస్య సమీపత. ముహూర్తకాలం ఆలోచించే నారదుడు, క్షీర సముద్రం దగ్గర ఒక మహాద్వీపం ఉందిరా అన్. తత్ర తే చంద్రసంకాశ మానవాసు మహాబల మహాకాయ మహావీర్య మేఘస్థాని అతని స్వరాహ. ఆ ద్వీపంలో నివసించే మానవుడు చంద్రుడిలాగా తెల్లగా ఉంటారు. పెద్ద శరీరం కల వాళ్ళ బలం పరాక్రమం కూడా చాలా గొప్ప. వాళ్ళ కంఠధ్వని ఉరుములాగా. మహామాత్రా ధైర్యవంతో మహాపరిఘభాగ శ్వేతద్వీపే మయా దుష్ట మానవ రాక్షసాదివ బలవీర్య సమోపేతాన్ యాదృశాం స్త్వమియచ్చసి. రాక్షసరాజా, బలం పరాక్రమం రెండు సమానంగా ఉన్న ఎలాంటి వాళ్ళు కావాలని కోరుకున్నాను అలాంటి మానవుడు నేను శ్వేతద్వీపంలో చూశా. పెద్ద దేహ ప్రమాణం, పెద్ద పరిగల కోట గడియల వంటి వాళ్ళ బాహువులు. ఆ మానవుడు చాలా ధైర్యం ఉన్నవాడు. నారదస్య వదత్వా రావణ ప్రత్యువాచ కథం నారద జాయంతే తస్మిన్ ద్వీపే మహాబలాః శ్వేతద్వీపే కథం వాసః. శ్వేతద్వీప్ కథం వాసః ప్రాప్తపైసైస్తు మహాత్మభి. నారదుడి మాటలు విని రావణుడు ఇలా నారద, మహాబలశాలు ఆ ద్వీపంలో ఎలా పుడతారు? మహాత్ములకు శ్వేతద్వీపంలో నివాసం ఎలా కలుగుతుంది? ఈ తన్మే సర్వమాఖ్యాహి ప్రభో నారద తత్వవతః త్వయా దృష్టం జగత్సర్వం హస్తామలకవత్సల. సమర్థుడమైన నారద, నీకు అన్ని విషయాలు చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయల్లా అని తెలుస్తుంది. రావణస్య వదత్వా నారదః ప్రత్యువాచ అనన్యమనసో నిత్యం నారాయణ పరాయణ పదారాధనసక్తాశ్చ చిత్తచిత్తా తత్పరాయణ ఏకాంత భావానుగతాస్తే నరా రాక్షసర్షభ. రావణుడి మాటలు విని నారదుడు తిరిగి అంటున్న, రాక్షస శ్రేష్ఠ, ఆ జనులు నిత్యం మరొక చింత లేని వాళ్ళే. నారాయణుడి మీదే ఆసక్తి కలిగి ఉంటారు. అతన్ని ఆరాధించటంలో ఆసక్తులు అతన్ని గురించి చింతన చేస్తారు. అంతనే ఉత్తమ గతి అని అతన్ని ఒక్కడిని సేవిస్తారు. తచ్చిత్తా సద్గత ప్రాణానరా నారాయణం శ్వేతద్వీపేతు తైర్వాస ఆర్జిత సుమహాత్మభి. అక్కడి మానవుడు నారాయణుడి మీదనే మనసుని అతనికే ప్రాణాలు సమర్పించి సేవిస్తూ ఆ మహాత్ముడు శ్వేతద్వీపంలో నివాసం సంపాదించుకున్నారు. ఏ హతాలోకనాథేన యాజ్ఞమానం యసంయుగే చక్రాయుధేన దేవేన తేషాం వాస స్త్రీ విస్తవే. లోకాల్లో ప్రభువైన నారాయణుడు శాంగ్యాన్ని వంచిగా చక్రాయుధం ప్రయోగించిగా ఎవరిని చంపుతాడు వారికి స్వర్గంలోనే నివాసం. నహి యజ్ఞఫలైస్తాద న తపోభిర్న సంయమై నచ దాన ఫలైర్ముక్తై న లోకః ప్రాప్యతే సుఖం. నాయన,
లోకంలో యజ్ఞాల చేత తపస్సు చేత నియమాల చేత దానాలు మొదలైన వాళ్ళ చేత ఎవరు అనాయాసంగా ముక్తి పొందలే. నారదశవదస్కృత్వాదశగిరివ సువిస్మిత ధ్యాత్వాదు సుచిరం కాలం ఏన యోచనామి సంయుగే అపృచ్ఛ నారదం ప్రాయ శ్వేతద్వీపాయ రావణ. దశగ్రీవుడైన రావణుడు నారదుడు మాటలు విని చాలా ఆశ్చర్యంతో నేను ఆ నారాయణుడితో యుద్ధం చేస్తా. అతని చాలాసేపు ఆలోచించి నారదుడి అనుమతి తీసుకొని శ్వేతద్వీపం నారదోపిచరం ధ్యాత్వా కౌతూహలసమన్విత దిదృక్షు పరమాశ్చర్యం తత్రైవ త్వరితం జయు నైకేలికతో కరు విప్రౌ నిత్యం చ సమరప్రియ. నారదు కూడా చాలాసేపు ఆలోచించి వేడుక కలవాడే అత్యాశ్చర్యకరమై ఆ విషయాన్ని చూడాలనుకుంటూ శీఘ్రంగా శ్వేతద్వీపానికి నారదుడికి యుద్ధం అంటే చాలా ఇష్టం కదా. రావణోపి యజు తత్ర రాక్షసై సహ రాఘవ మహతా సింహనాదేన దారయన్న దిశో దశ. రావణుడు కూడా గొప్ప సింహనాదం చేసి 10 దిక్కులకు భయం కలిగిస్తూ రాక్షసులతో కలిసి అక్కడికి వెళ్ళారు. గతేతు నారదే తత్ర రావణోపి మహాయశః ప్రాపస్వేతం మహాద్వీపం దుర్లభం యత్సురైర. నారదుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప కీర్తి కల రావణుడు దేవతలను కూడా పొందశక్యం కాని శ్వేతద్వీపాన్ని చేర. తేజతాదశ్చ ద్వీపశ్చ రావణశ్చ బలీయసః తత్తశ్చ పుష్పకం యానం వాతవేగ సమాగతం అవస్థాతుం న శక్యోది వాతాగతైవాంబుద. బలవంతుడైన రావణుడి వాకనమైన పుష్పకం ఆ ద్వీపం తేజస్సు చేత వాయువేగం చేత కొట్టబడి గాలి చేత ఎగరగొట్టబడిన వేగల అక్కడ నిలబడలేక సచివారక్షసేంద్రశ్చ ద్వీపమాసాజ్య దుర్దృశం అబ్రువన్ రావణం భీతా రాక్షసా జాతసాధ్వస. రావణుడి మంత్రుడైన రాక్షసులు చూడశక్యం కాకుండా ఉన్న ఆ శ్వేతద్వీపాన్ని దగ్గరికి వెళ్ళగా భయపడి వణుకుతూ రావణుడితో రాక్షసేంద్రవయం మూఢ భ్రష్ట సంజ్ఞా విచేతస అవస్థాతుం న శక్యాము యుద్ధం కర్తుం కథంచన. ఏవ ముక్మా దుర్దృపుస్తే సర్వ ఏవ నిశాచర. రాజా మాకు స్పృహ తప్పిపోత ఏం తెలియటంలా చైతన్యం పోయింది. ఏ విధంగా కూడా అక్కడ నిలబడి యుద్ధం చెయ్యలేం అని రాక్షసులంతా పరుగో. రావణోపి తద్యానం పుష్పకం హేమభూషితం విసర్జయామాస తదా సహ తైః క్షణదాచరైః. రావణుడు బంగారం చేత అలంకరింపబడిన ఆ పుష్పక ఆ రాక్షసులను కూడా విడిచివేశారు. గతంతు పుష్పకం రామో రావణు రాక్షసాధిప కృత్వారూపం మహాభీమం సర్వరాక్షసవర్జిత రవివేశ తదా తస్మిన్ శ్వేతద్వీపే స రావణ ప్రవీశన్నేవ తత్రాసు నారీభిః ఉపలక్షితః. రామా పుష్పకం వెళ్ళిపోయింది, మంత్రుడు సైన్యం వెళ్ళిపోయారు. రావణుడు చాలా భయంకర రూపం ధరించాడు. శ్వేతద్వీప ప్రవేశించి అతడు అక్కడ ప్రవేశించిన వెంట అతనికి అక్కడ ఉన్న స్త్రీలు కనపడు. ఏకయా సత్మితం కృత్వాకస్తే గుర్య దశానున పృష్టశ్చాగమనం బ్రూహి కిమర్థమిక జాగత ఓ వా త్వం కల్యవా పుత్రః తేన వా ప్రహితో వద. ఒక స్త్రీ చిరునవ్వు నవ్వుతూ వాడి చేతిని పట్టి లేవది, నువ్వు ఎందుకు వచ్చావురా? ఎవడి పుత్రుడు, ఎవరు పంప చెప్పం. ఇత్యుక్తో రావణో రాజన్ క్రుద్ధో వచనమబ్రవి అహం విశ్వసవతః పుత్రో రావణో నామ రాక్షసః యుద్ధార్థమిహ సంప్రాప్తో
దచ పశ్యామి కంక్షణ. రామా, ఈ మాటలు విని కోపించిన రావణుడు, నేను విశ్రవసుని పుత్రుడనై రావణాసురుడిని యుద్ధం చెయ్యటానికి వచ్చి, కానీ ఇక్కడ మొగాడెవడు కనపడ. ఏవం కలయతస్తశ్చ రావణస్య దురాత్మనః ప్రాహ సంస్థేతతస్సర్వే సుస్వనం యువతీ జనాః. దురాత్ముడైన రావణుడి మాటలు విని ఆ స్త్రీలంతా పక్క నవ్వారు. ఏకయా క్రుద్ధయా తాసం బాలవద్గృహ్య లీలయ భ్రామితస్తు సఖీ మధ్యే గృహ్య దశానన. ఆ స్త్రీలలో ఒక స్త్రీ కోపంతో దాన్ని చిన్న పిల్లవాడిలాగా అనాయాసంగా పట్టుకొని నడుము దగ్గర పట్టి సకురాళ్ల మధ్య తిప్పా. ఎవరిని? రావణాసు. సఖీమన్యాం సమాహూయ పశ్యత్వం కీటకం ధృతం దశాశం 20 భుజం కృష్ణాంజన సమప్రభం. ఆమె మరొక సకురాన్ని 10 ముఖాలు 20 చేతులు ఉన్న కాటుక రంగు పురుగును పట్టుకున్నానే రావణాసు, చూడని ఆశ్చర్యంగా చూపిస్తుంది. హస్తార్థంతం నక్షిప్తో భ్రామ్యతే శ్రమలారథ భ్రామ్యమాణేన బలిన రాక్షసేన విపశ్చిత ప్రాణావేకాధ సందత్త రోషేణ వనితా శుభ ముక్తస్తయా శుభ కీతో ధన్వంత్యాహస్తవేదనాత్. ఒక స్త్రీ చేతి నుండి మరొక స్త్రీ చేతి విసరడం చేతి అలసిపోయి బలవంతుడు తెలివగలవాడైన రావణుడు కొంతసేపు జరిగా కోపంతో ఒక స్త్రీ చెయ్యి కొరిక. అతడు ఆమె చేతిలో నొప్పి చేత ఆ అశుభమైన పొరుగున కింద పడి గృహే త్వాన్యాతు రక్షేంద్ర ఉత్పపాత విహాయస తతస్తామెతు సంక్రుద్ధౌ విదదార నఖైర్భృశన్. మరొక స్త్రీ వాణ్ణి తీసుకొని ఆకాశ మార్గంలోకి ఎగిరి అతడు కోపంతో ఆమెను కూడా గోళ్లతో చీర. తయా సహి విదద్ధూత సహసైవ నిశాచర పపాత సోంభసౌ మధ్యే సాగరస్య భయాత్తుర. వెంటనే ఆమె కూడా పురుగును దులిపేస్తే వాడు సముద్ర మధ్యంలో పడి పర్వతస్యేవ శిఖరం యథా వజ్ర విదారితం ప్రాపతత్సాగరే జలి తథాసౌ వినిపాతి. ఆమె ఈ విధంగా దులిపేయగా వజ్రం చేత చేల్చబడి పర్వత శిఖరంలాగా సముద్రంలో పడ్డ. ఏవం స రావణో రామాశ్వేతద్వీప వనిప నివాసిభిః యువతీభిర్గృహ్యాసు భ్రామితశ్చ తతస్తతః. రామ ఆ విధంగా శ్వేతద్వీపంలో నివసించే స్త్రీ రావణుడి ఆట పట్టించారు. నారదోపి మహాతేజ రావణం ప్రాప్య దర్శితం విస్మయం పరమం కృత్వా వ్యజహాస ననర్తజాన్. నారదుడు కూడా అక్కడికి వచ్చాడు కానీ రావణుడి వద్దకు వెళ్ళి చాలా ఆశ్చర్యం ప్రకటి దగ్గరగా నృత్యం చేసి ఏతదద్ధం ననత్త అంటే నృత్యం చేసి ఏతదద్ధం మహాబాహు రావణేన దురాత్మన విజ్ఞాయాపహృతా సీత వత్తు మరణకాంక్షయ. మహాబాహు దురాత్ముడైన రావణ్ అందువలనే నీ నుండి మరణం పొందాలి అనే కోరికలు సీతను కావాలని అపహరించాడయ్యా. భవన్ నారాయణో విష్ణు శంఖచక్ర గదాధర శాంగ పద్మాయుధో వజ్రి సర్వదేవ నమస్కృత శ్రీవత్సాంకో హృషీకేశ సర్వదేవాభిపూజిత పద్మనాభో మహాయోగి భక్తానాం అభయప్రద. నువ్వే శంఖచక్ర గదా శాంగ్య పద్మాదులు ధరించి సర్వదేవతల చేత నమస్కరింపబడు శ్రీవత్సమనే పుట్టుమచ్చగల ఇంద్రియాలకు అధిపతి అయి సర్వదేవతల చేత పూజింపబడు
ఉన్న గొప్పవై యోగి అయిన భక్తులకు అభయమిచ్చే నారాయణ. వధార్థం రావణత్వం కవిస్తూ మానుషీం తను కిం నవేచ్చిత్వమాత్మానం యథా నారాయణోప్యహం. నువ్వు రావణుడి చంపటానికి మనిషి రూపం ధరి నేను నారాయణుడు అని నువ్వు తనని గురించి ఎందుకు తెలుసుకోవటం లేదు? మా ముఖ్యత్వ మహాభాగ స్మరచాత్మానమాత్మ గుహ్యాద్గుహ్యతరస్వం హి హేవమాహ పితామహ. మహాభాగ్యవంత రామ, మోహం చెందద్దు. నిన్ను గురించి స్వయంగా తెలుసుకో. నువ్వు రహస్యాలు పరమ రహస్యమని బ్రహ్మదేవుడే చెప్పాడు. త్రిగుణశ్చ త్రివేదీ చ త్రిధామ త్రిపదాత్మక త్రికాలకర్మ త్రైవిద్య త్రిధారి ప్రమర్దన రాక్షసాంతగా. మూడు గుణాలను నియమించేవాడు అతీతుడు. మూడు కాలాలకు తెలిసినవాడు అతి. మూడు అడుగుల చేత బలిరాజ్యాన్ని కవడించినవాడు. మూడు కాలాలలో జరిగే పనులు నడిపించేవాడు. మూడు వేదాలచే ప్రతిపాదింపబడి త్వయాకాంతాస్తయోలోక త్వయాక్రాంతాస్తయోలోక పురాణైర్విక్రమైస్త్రివి త్వం మహేంద్రానుజः శ్రీమాన్ బలిబంధన కారణ ఆదిత్యాగర్భసంభూతో విష్ణుస్త్వం హి సనాతనః లోకాననుగృహీతుం వై విష్ణు మానుషీం తను. పూర్వం మూడడుగులచే మూడు లోకాలను ఆక్రమించి బలి చక్రవర్తి పాతాళానికి నొక్కాడు. అతని బంధించడానికి దేవేంద్రుడి తమ్ముడిగా అతిథి గర్భంలో పుట్టాడు. నువ్వు సనాతనుడైన విష్ణుమూర్తివే. లోకాన్ని అనుగ్రహించడానికి మానవ రూపం ధరించావు. తదిదం సాధితం కార్యం సురాణం స్వరసత్తమ నిఘతో రావణ పాప సపుత్ర గణబాంధవ. పావతా శ్రేష్ఠుడ, ఈ దేవతా కార్యాన్ని సాధించావు. పాపాత్ముడైన రావణుని వాడి పుత్ర పరివార బంధువుల సంపావు. ప్రహుష్టాశ్చ సురాస్తర్వే ఋషయశ్చ తపోధన ప్రశాంతంచ జగత్సర్వం తత్ప్రసాదాత్ సురేశ్వర. దేవతల ఐశ్వరుడా అధీశ్వర. దేవత తపోధనులైన ఋషులు అందరూ సంతోషించ. నీ అనుగ్రహం వల్ల సకల జగత్ ప్రశాంతంగా ఉందయ్యా. సీతాలక్ష్మీర్మహాభాగ సంభూతా వసుధాతలాత్ వదద్ధమిగతోత్పన్న జనకస్య గృహే ప్రభు. మహాభాగ్యవంతురాలై లక్ష్మీదేవి భూతలం నుండి సీతగా ఆవిర్భవించి ప్రభు ఈమె కోసమే జనకుని గృహంలో జన్మించింది, నీ కోసం. లంకా మానీయత్నేన మాతేవ పరిరక్షిత ఏవమేతత్సమాఖ్యాతం తవ రామ మహాయశః. గొప్ప కీర్తివంతుడా, రావణుడు సీతను లంకను తీసుకుని వచ్చి తల్లిలా ప్రయత్నపూర్వకంగా రక్షించాడయ్యా. ఏం చెయ్యరా, ఈ విషయం అంతా ఈ విధంగా చెప్పేశా. మమాపి నారదేనోక్తం ఋషినా దీర్ఘజీవినా యథా సనత్కుమారేణ వ్యాఖ్యాతం తస్య రక్షస తేనాపి చ తదేవాసు కృతం సర్వమశేషతః. ఈ కథ దీర్ఘజీవియే అంటే చిరంజీవియే నారద మహర్షి చెప్పాడు. సనత్ కుమారుడు రావణుడు ఎలా చెప్పాడు, సనత్ కుమారుడు రావణుడికి ఎలా చెప్పాడు. నేను అతడు శీఘ్రంగా మాకు అలా చెప్పాను. నేను యశ్చైతశ్చావ ఏచ్ఛాధ్యే విద్వాన్ బ్రాహ్మణ సన్నిధం యశ్చైతశ్రావ ఏచ్ఛ్రాద్ధే విద్వాన్ బ్రాహ్మణ సన్నిధౌ
అందం పదక్షయం దత్తం పితృణాముపతిస్థితి. విద్వాంసుడు బ్రాహ్మణుల సన్నిధిలో శ్రాద్ధ సమయాలలో దీన్ని వినిపిస్తే ఆ శ్రాద్ధంలో ఇచ్చిన అన్నం అక్షయం పితృదేవతలకు చెందు. ఏతాం శ్రుత్వా కథాం దివ్యం రామో రాజీవలోచన పరం విస్మయమాపన్నో భ్రాతృభిః సహ రాఘవః. పద్మపత్రాక్షుడైన రాము అతని సోదరుడు కూడా దివ్యమైన ఈ కథ చాలా ఆశ్చర్యించ. వానరాసహ సుగ్రీవ రాక్షసాస విభీషణ రాజానశ్చ సమామత్య ఏ చాన్యేపి సమాగత బ్రాహ్మణాః క్షత్రియాः వైశ్యాः శూద్రా ధర్మ సమన్వితాः సర్వే చోత్ఫుల్లనయన సర్వే హర్ష సమన్వితా రామమేవాన్ పశ్యంతి భృశమత్యంత హర్షితా. సుగ్రీవ వానరాజులు విభీషణాది రాక్షసులు రాజులు వాళ్ళ అమాచి అక్కడికి చేరిన ఇతరు బ్రాహ్మణు క్షత్రియ వైశ్య ధార్మికులైన అందరూ ఆనంద పరవశులై ఆ వికసించిన నేత్రాలు అందరూ రాముడి వైపే చూస్తారు. తతో గస్యో మహాతేజ రాఘవం చేదం అబ్రవీత్ దుష్టాః సభాజితాశ్చాపి రామయస్యామహే వయం ఏవముక్త్వా గతాః సర్వే పూజితాస్తే యథాగతం. ఇత్యాశే శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్తః సర్గః పంచమః సర్గః. గొప్ప తేజస్సు గల అగస్త్యు రాముడితో, రామా మాకు దర్శనమిచ్చి మమ్మల్ని గౌరవించావయ్యా, ఇక మేము వెళ్ళిపోతాం అని చెప్పి అలా పలికి అందరూ పూజింపబడిన ఆయన చేత గౌరవం పూజ పొందిన వాళ్ళు వచ్చిన తోటికి వెళ్ళి. ఇది ఉత్తరకాండ రామాయణ ఉత్తరకాండలో ప్రక్షిప్తమైన 5వ సర్గ. మొత్తం దాదాపు 10 సర్గల దాకా ప్రక్షిప్తం. దీంతో 1వ భాగం ఉత్తరకాండలో ఒక భాగమే. ఇది దాదాపు 764 పేజీలు. రెండోది కూడా సుమారు అంతే ఉంటుంది. రేపు దానిలోకి ప్రవేశిస్తాం.